నా కుటుంబ సభ్యులారా, कांग्रेस और बीआरएस दोनों मिले हुए हैं। वो पर्दे के पीछे उनके खेल अलग है। कांग्रेस और बीआरएस एक तरफ है और दूसरी तरफ भारतीय जनता पार्टी है। उनमें राज करने की मानसिकता है, बीजेपी में सेवा करने का संकल्प है। हमने एससी और एसटी लोगों पर अत्याचार से जुड़े कानूनों को और सख्त किया। हमने ये सुनिश्चित किया कि गरीबों को बैंक अकाउंट, गरीबों को टॉयलेट्स की व्यवस्था, गरीबों को गैस का कनेक्शन, गरीबों को बैंक से लोन, गरीबों के लिए पक्के घर, गरीबों को किसी चीज की दिक्कत ना हो। और इन सारी योजनाओं में एससी, एसटी, ओबीसी समाज के लोगों को सबसे अधिक लाभ दिया गया। మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఒకవైపు ఉండి పోటీ చేస్తూ ఉంటే బీజేపీ మరొక వైపు పోటీ చేస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు అధికారాన్ని అనుభవించడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రము సేవా భావనతోని సేవ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాము. ఇవాళ మేము ఎస్సీ ఎస్టీ ఏదైతే అట్రాసిటీస్ యాక్ట్ ఉన్నదో ఈ యొక్క చట్టాన్ని పకడ్బందీగా చేసి మరి ఏ రకంగా ఆ యొక్క ఎవరైతే కారకులు ఉన్నారో కఠినమైనటువంటి శిక్షలు అనుభవించే విధంగా చట్టాన్ని మార్చి ఇవాళ ఎస్సీ ఎస్టీల పక్షాన నిలబడ్డాము. అంతేకాదు ఇవాళ మేము పేద వర్గాల కోసం వాళ్ళ బ్యాంక్ ఖాతాలు తెరిపించాము, వారికి టాయిలెట్స్ కట్టించాము, గ్యాస్ సిలిండర్స్ వాళ్ళకు అందించాము, బ్యాంక్ లోన్లు ఇప్పించాము. అవన్నీ కూడా ఇవాళ వాళ్లకు బ్యాంక్ ద్వారా అందుబాటులో తెచ్చామంటే ఈ పథకాల్లో అత్యధిక సంఖ్యలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలు మాత్రమే అత్యధిక లబ్ధిదారులు. అంతేకాకుండా అనేక పథకాల్లో కూడా ఈరోజు పారదర్శకత వ్యవహరిస్తున్నది మా ప్రభుత్వము. నా కుటుంబ సభ్యులారా, आज स्टैंड अप इंडिया जैसी स्कीम्स एससी एसटी को करोड़ों रुपयों का लोन देकर एंटरप्रेन्योर बना रही है। मुद्रा लोन का सबसे अधिक लाभ एससी, एसटी और ओबीसी समुदाय के मेरे भाई और बहनों को ही हुआ है। पीएम आवास योजना के तहत करोड़ों घर अनुसूचित जाति और अनुसूचित जनजाति के वो आवंटित किए गए हैं। पिछले 9 वर्षों में तेलंगाना में ही 13 लाख से ज्यादा एससी छात्रों को करीब 1000 करोड़ रुपए की स्कॉलरशिप दी गई है। మిత్రులారా, ఈరోజు మా ప్రభుత్వము స్టాండప్ ఇండియా అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీలను గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఎటువంటి నిర్దేశాలు ఆదేశించి వారిని ఈరోజు గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నామో అదేవిధంగా ముద్రా లోన్స్ పేరు మీద కూడా ఎక్కువగా లబ్ధి పొందే దాంట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీతో పాటు మన మహిళలు కూడా ఎక్కువగా ఉండడమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద పేదలకు పక్కా ఇల్లు 4 కోట్ల మందికి నిర్వహిస్తే ఈరోజు అత్యధిక సంఖ్యలో ఇవాళ ఎస్సీ ఎస్టీలే లబ్ధి పొందుతా ఉన్నారు. 9 సంవత్సరాల్లో ఈ తెలంగాణలోని ఎస్సీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్స్ పేరు మీద 13 లక్షల మంది విద్యార్థులకు 1000 కోట్ల రూపాయల వల్ల స్కాలర్షిప్ ఇచ్చిన ప్రభుత్వము ఇది బీజేపీ ప్రభుత్వము. నా కుటుంబ సభ్యులారా, अभी कुछ महीनों पहले ही बीजेपी सरकार ने पीएम विश्वकर्मा योजना भी शुरू की है। हमारे कुम्हार हो, सुनार हो, सुतार हो, मूर्तिकार हो, ऐसे 18 प्रोफेशन से जुड़े लोगों पर केंद्र सरकार
13,000 करोड़ रुपए खर्च करने जा रही है। चाहे राज्य में हो या राष्ट्र के स्तर पर बीजेपी निरंतर वंचितों के विकास पर काम कर रही है। మిత్రులారా, కొద్ది రోజుల క్రితమే పీఎం విశ్వకర్మ అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని 13,000 కోట్ల బడ్జెట్తో 18 రకాల చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి లాంటి వృత్తిదారులకు చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్లకు సైతం కూడా ఈ రోజు ఒక చక్కటి పథకాన్ని ఇవాళ ప్రవేశపెడితే ఏ రకంగా ఆ వర్గాలకు ఇవాళ మరి ఉన్నత శ్రేణికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా మా ప్రభుత్వము విస్మరింపబడ్డ వర్గాలకు, నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలకు న్యాయం చేకూర్చడానికే ఈ పథకాలను మేము ప్రవేశపెడతా ఉన్నాము. నా కుటుంబ సభ్యులారా, अपने गरीब भाई बहनों का ध्यान रखते हुए बीजेपी सरकार ने पीएम गरीब कल्याण अन्न योजना को भी गरीबों को जो मुफ्त राशन देते हैं 80 करोड़ लोगों को उनका घर का चूल्हा जलता रहे, गरीब का बच्चा भूखा सो न जाए, इसलिए गरीब कल्याण अन्न योजना चल रही है। ये दिसंबर में उसका काम पूरा हो रहा था, लेकिन गरीब मां की गोद से पैदा हुआ ये बेटा अब गरीबों को ऐसे छोड़ नहीं सकता, और इसलिए मैंने संकल्प किया है अगले 5 साल के लिए ये योजना को आगे बढ़ा दिया जाएगा। अब यहां तेलंगाना में भी लाखों साथियों को 5 साल तक मुफ्त राशन मिलता रहेगा। केंद्र सरकार तेलंगाना के किसानों का हित देखते हुए पैडी की सरकारी खरीद को भी लगातार बढ़ा रही है। बीते वर्षों में यहां पैडी की 1,30,000 करोड़ रुपए से ज्यादा की खरीद हुई है। केंद्र सरकार किसानों से बॉइल्ड राइस भी लेती है। अब हमारी सरकार ने ये निश्चय किया है इस खरीफ सीजन में तेलंगाना के किसानों से 20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा। इससे एमएसपी का और ज्यादा लाभ हमारे किसानों को मिलेगा। मेरा यहां की राज्य सरकार को भी कहना है कि इस काम में ढिलाई न बरतें। ये किसानों के हक का काम है, उनके फायदे का निर्णय है, और इसमें चुनाव की कोई आचार संहिता बीच में नहीं आनी चाहिए। మిత్రులారా, ఈరోజు పేదలు ఎవరు కూడా ఆకలితో పస్తులుండకూడదని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే కరోనా కష్టకాలం నుంచి ప్రవేశపెట్టానో, మరి ఈరోజు నేను ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, పేదరికం అనుభవించిన వ్యక్తిగా, పస్తులంటే తెలిసిన వ్యక్తిగా ఈ దేశంలో ఏ పేదవాడు కూడా పస్తులు ఉండకూడదని చెప్పి ఈ డిసెంబర్తో ముగిసే ఈ పథకాన్ని వచ్చే మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆ పథకాన్ని పెంచి ప్రతి పేదవాడి కడుపు నింపడానికి 5 కిలోల బియ్యం పథకాన్ని ఇవాళ తెలంగాణలో కూడా కొన్ని లక్షల మందికి ఇవాళ ఆ పథకాన్ని కొనసాగిస్తా ఉన్నాను. అంతేకాదు తెలంగాణలో రైతులను ఆదుకోవడానికి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు ధరను పెంచుకుంటూ పోతా ఉన్నది. ఆ రకంగా రైతులకు మేలు చేస్తా ఉన్నది. ఈ రోజు 1,30,000 కోట్ల రూపాయలు ఇవాళ కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రైతులను ఆదుకున్నదో అదే విధంగా ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా తెలంగాణ రైతులకు 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. దీనివల్ల ఎంఎస్పీ ఇవాళ కనీసమైనటువంటి మద్దతు ధర ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది, మేలు జరుగుతుంది. నేను విన్నపం చేస్తున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు అన్యాయం చేయొద్దు, జాప్యం చేయొద్దు, సహకరించండి, వారిని ఆదుకోవండి, రైతులకు మేలు చేయండి చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను.